మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆయన మృతిపై వెంటనే సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించి రోడ్డుపై దాడి చేయడం వల్లే ఆయన మృతి సంభవించిందని సంఘాల నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు డాక్టర్ సుధాకర్ సమాధి వద్ద బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఒక మాస్క్, పీపీఈ కిట్ అందించలేని వారు ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఒక వైద్యుడి ప్రాణం కాపాడలేని వారు మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గత పాలనలో దళితులపై హత్యలు, దాడులు విపరీతంగా పెరిగాయని, కోడికత్తి శ్రీను, ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుల్లోనూ దళితులకు న్యాయం జరగలేదని వారు గుర్తు చేశారు. ఎన్ఎంసీ అనుమతులు లేని మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడం, 500 కోట్ల తోటి ఋషికొండపై ప్యాలెస్ నిర్మించడం ద్వారా ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుండా పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకొని నిరసనలు తెలుపుతామని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడయ్య, అలాగే అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు చిట్ల చలపతిరావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరంశెట్టి పాపారావు, మాల మహానాడులో జిల్లా కార్యదర్శి సహదేవుడు, దళిత హక్కుల పోరాట సమితి నేత కొండ్రు అప్పారావు, దళిత సేవ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదగిరి దాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు కొండ్రప్పారావు. నేను డిఎస్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి అనకాపల్లి జిల్లా సెక్రటరీని. మరి ఇప్పుడు మాజీ సీఎం మన అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి మేము వార్తలు విన్నాము. ఆయన వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడో మరి మాకు అర్థం కాలేదు, దళితులు అందరమని. అంచేత ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పట్టున పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడో అంటే ఈయన చెప్పేట ఆ కాలేజీలో చదువుకున్న డాక్టర్లు అందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేత ఆయన రాకూడదు ఇక్కడికే. వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఈవేళ డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఓ డాక్టర్ అయ్యాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా లేకుండా చేశారు. ఆయన్ని పోషించే కొడుకుని తీసేశారు గవర్నమెంట్. అంచేత ఆ కుటుంబం ఉసురు కూడా అయినా తగ్గుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈవేళ ఇక్కడే కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎంత ఆక్షేపణ అండి. నిజంగానో ఆ కుటుంబం ఎంత. నా పేరు చిట్ల చలపతిరావు అండి. నేను అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్ళి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులను ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా మీకు కోడికత్తి శ్రేణిని లోపలించడం జరిగింది. చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెబుతుంది. ఈ నర్సీపట్నం నుంచే తీవ్ర పతనానికి దారితీస్తుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాదగిరి దాసు, దళిత సేవా పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు అండి. మరి రేపు 9వ తారీఖుని ఒక దళిత ద్రోహి నర్సీపట్నం వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చూడడం చూసాం. అతను ముందు దళితుడైన డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో
చాలా మంది స్త్రీలకి డెలివరీ టైంలో అతను చాలా హెల్ప్ చేసి మత్తు డాక్టర్ కింద ఉండి చాలా పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్న దళిత ద్రోహి, నీకే చెప్తున్నా జగన్ రెడ్డి, నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాటుకి వెళ్ళి మీరు అలాగే పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే కాదు, దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. అలాగే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేసిన అతన్ని కూడా దళితుడైన అప్పుడు వెళ్ళలేకపోయారే మీరు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రంచెట్టి పాపారావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నర్సీపట్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే నర్సీపట్నంలో ఏరియాస్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకరు ఒక దళిత మేధావి, అటువంటి వ్యక్తిని ఈరోజు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన పిచ్చివాడుగా చిత్రీకరించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆ కుటుంబాన్ని కానీ ఆ డాక్టర్ని కానీ చిత్రహింసలకు గురి చేసి చంపిన సందర్భం ఘటన ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచమే ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఒక్కరే కాదు, ఒక అమాయకుడైనటువంటి కోడికత్తి శ్రీని కూడా ఈరోజు కూడా 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా చేసి ఆవుసరు కూడా పోసుకున్న పాపం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఒక కోడికత్తి శ్రీనే కాదు, సుధాకరే కాదు, అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు మరిడయ్య. నేను దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, మరి రేపు 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు. కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి? నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా? నర్సీపట్నాన్ని ఏమైనా బాగు చేసింది ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, మరి మొత్తం డాక్టర్ గారు, ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టరు, పీపీఈ కిట్లు N95 మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. మరి ఈరోజు చూస్తే మరి మాకవారిపాలెం దగ్గర భీమబోయిపాలెంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి అని చెప్పేసి లేనిపోని జీవోని ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీవో ఇచ్చారు అంటున్నారు.